భారతదేశంలో ఇండో గ్రీకుల స్థానాన్ని ఆక్రమించినది ఎవరు? ఆన్సర్ శకులు. శకుల గురించి ప్రథమంగా ప్రస్తావించిన శాసనం ఏది? ఆన్సర్ మొదటి డేరియస్ శాసనం. శకుల రాజ్యంలోని రాష్ట్రాలకు గల పేరు ఏమిటి? ఆన్సర్ సాత్రఫీలు. ఉజ్జయిని కేంద్రంగా క్షాత్రప రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ కార్దమక వంశస్థులు. కార్దమక వంశంలో అతి గొప్పవాడు ఎవరు? ఆన్సర్ రుద్రదమనుడు. రుద్రదమనుడి బిరుదు ఏమిటి? ఆన్సర్ మహాక్షాత్రప. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శిలాశాసనం ఏది? ఆన్సర్ జునాగఢ్ శాసనం. జునాగఢ్ శాసనానికి మరో పేరు ఏమిటి? ఆన్సర్ గిర్నార్ శాసనం. రుద్రదమనుడి సైనిక విజయాల గురించి తెలిపే శాసనం ఏది? ఆన్సర్ గిర్నార్ శాసనం. రుద్రదమనుడు ఏ తెగకు చెందినవాడు? ఆన్సర్ కార్తమాక తెగ. శాతవాహన రాజులతో వివాహ సంబంధాలు జరిపిన శకరాజు ఎవరు? ఆన్సర్ రుద్రదమనుడు. పార్థియన్లు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఉత్తర ఇరాన్. పార్థియన్లు ఉత్తర ఇరాన్ ప్రాంతానికి చెందినవారు. వాయువ్య భారత్లో శకుల స్థానాన్ని ఆక్రమించినది ఎవరు? ఆన్సర్ పార్థియన్లు. పార్థియన్లకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ పహ్లవులు. పార్థియన్లలో మొదటి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఓనోసిస్. పార్థియన్లలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ గోండోఫెర్నిస్. పార్థియన్లలో గొప్పవాడు గోండోఫెర్నిస్. సంస్కృతంలో విందవర్ణుడుగా పేర్కొన్న పార్థియన్ రాజు ఎవరు? ఆన్సర్ గోండోఫెర్నిస్. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆన్సర్ గోండోఫెర్నిస్ కాలంలో. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవుడు ఎవరు? ఆన్సర్ సెయింట్ థామస్. సెయింట్ థామస్ ఏ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు? ఆన్సర్ చెన్నై దగ్గర మైలాపూర్. కుషానులు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఇరాన్. కుషానులు ఇరాన్ దేశానికి చెందినవారు. కుషానులకు గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ తోకారియన్లు లేదా తుకారులు. భారతదేశంలో కుషాను సామ్రాజ్యాన్ని స్థాపించిన పాలకుడు ఎవరు? ఆన్సర్ కుజుల్కాడ్ పైసిస్. కుషానులు ఏ తెగకు చెందినవారు? ఆన్సర్ యూచి తెగకు చెందినవారు. మహారాజాదిరాజు మరియు సత్యధర్మస్థిత అనే బిరుదులు గల రాజు ఎవరు? ఆన్సర్ కుజుల్కాడ్ పైసిస్. కుషానుల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ పురుషపురం లేదా పెషావర్. కుషానుల రెండవ రాజధాని ఏది? ఆన్సర్ మధుర. కుషానులలో అతి గొప్పవాడు ఎవరు? ఆన్సర్ కనిష్కుడు. శకులను ఓడించి కుషానుల అధికారాన్ని మాల్వా వరకు వ్యాపింపజేసినది ఎవరు? ఆన్సర్ వీమాకాడ్ పైసిస్. కనిష్కుని యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ దేవపుత్ర, రెండవ అశోకుడు మరియు సీజర్. కనిష్కుడు కాశ్మీర్ ప్రాంతం ఆక్రమించిన తర్వాత కనిష్కపురం అనే నగరాన్ని నిర్మించినట్లు తెలిపే గ్రంథం ఏది? ఆన్సర్ కల్హనుని రాజతరంగిణి. కనిష్కుడు ఎవరిని ఓడించి కాస్గర్, యార్కండ్, కోటాన్ ప్రాంతాలను పొందాడు?
ఆన్సర్ చైనా సేనాధిపతి పాంచావో. క్రీస్తు శకం 78లో శక యుగమును ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ కనిష్కుడు. 4వ బౌద్ధ సంగీతిని కుందల వనంలో నిర్వహించినది ఎవరు? ఆన్సర్ కనిష్కుడు. మహావిభాష శాస్త్రం రచించినది ఎవరు? ఆన్సర్ వసుమిత్రుడు. బుద్ధ చరితం రచించినది ఎవరు? ఆన్సర్ అశ్వఘోషుడు. చరక సంహితను రచించినది ఎవరు? ఆన్సర్ చరకుడు. సూయి విహార్ శాసనమును చెక్కించినది ఎవరు? ఆన్సర్ కనిష్కుడు. సూయి విహార్ శాసనం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. కళింగ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ మహామేఘవర్మ. కారవేలుడు పోషించిన మతం ఏది? ఆన్సర్ జైనం. సుశ్రుత సంహిత అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ సుశ్రుతుడు. కల్హనుడి రాజతరంగని ప్రకారం కుషాను చక్రవర్తులలో అగ్రగణ్యుడు ఎవరు? ఆన్సర్ హవిష్కుడు. హవిష్కుడి తదనంతరం పాలకుడిగా వచ్చినది ఎవరు? ఆన్సర్ 2వ కనిష్కుడు. కైజర్ అనే బిరుదు గల రాజు ఎవరు? ఆన్సర్ 2వ కనిష్కుడు. 2వ కనిష్కుని అనంతరం వచ్చిన కుషాను వంశంలో చివరి రాజు ఎవరు? ఆన్సర్ 2వ వాసుదేవుడు. కుషాను వంశంలో వైష్ణవ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఎవరు? ఆన్సర్ 2వ వాసుదేవుడు. కుషానుల సాంఘిక పరిస్థితులను గురించి వివరించే గ్రంథం ఏది? ఆన్సర్ మహావస్తు. కుషానుల కాలంలో కుటుంబ పెద్దను ఏమని పిలిచేవారు? ఆన్సర్ గహపతి. కుషానుల కాలంలో వేశ్యలు నివసించే వీధిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ గణిక వీధి. కుషానుల కాలంలో పేదల కొరకు ప్రత్యేక సత్రాలున్నట్లు తెలిపిన గ్రంథం ఏది? ఆన్సర్ దివ్యవదన గ్రంథం. కుషాణ యుగంలో స్త్రీలు ధరించిన అంతర్వస్త్రానికి గల పేరు ఏమిటి? ఆన్సర్ స్థానాంశుక్. కుషానుల కాలంలో మల్లయుద్ధం చేయు ప్రదేశం పేరు ఏమిటి? ఆన్సర్ రంగమండలం. కుషానుల యుగం నాటి తూనికలు కొలతలను ప్రస్తావించిన శాసనం ఏది? ఆన్సర్ మధుర శాసనం. ఉదయగిరి కొండల్లో హాతిగుంఫా శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ కారవేలుడు. మూసిక అధిపతి, కళింగ చక్రవర్తి, భిక్షురాజు అనే బిరుదులు ఎవరివి? ఆన్సర్ కారవేలుడివి. చోళ, పాండ్య, చేర రాజ్యాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సంగమ రాజ్యాలు. చోళుల చిహ్నం ఏది? ఆన్సర్ పులి. చోళుల రాజధాని ఏది? ఆన్సర్ ఒరైయూరు. చోళులలో అతి గొప్పవాడు ఎవరు? ఆన్సర్ కరికాల చోళుడు. కావేరీ పట్టణాన్ని నిర్మించిన చోళరాజు ఎవరు? ఆన్సర్ కరికాల చోళుడు. పాండ్యుల రాజధాని ఏది? ఆన్సర్ మదురై. పాండ్యుల చిహ్నం ఏది? ఆన్సర్ చేప. సంఘం అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ పరిషత్తు, కొడలి లేదా సమావేశం. మువెంతార్గా ప్రసిద్ధి చెందిన సంగమ యుగం నాటి రాజ్యాలు ఏవి? ఆన్సర్ చోళవంశం, చేరవంశం, పాండ్యవంశం. చోళ, చేర, పాండ్య రాజ్యాలు మౌర్య సామ్రాజ్యంలో లేవని పేర్కొన్న తమిళ గ్రంథం ఏది? ఆన్సర్ మాముల్లనార్.
పాండ్యులలో అతి గొప్పవాడు ఎవరు? ఆన్సర్ నెడుంజెలియన్. చేర రాజధాని ఏది? ఆన్సర్ వంజి. చేరుల చిహ్నం ఏది? ఆన్సర్ ధనస్సు. చేరులలో అతి గొప్ప రాజు ఎవరు? ఆన్సర్ సెంగుత్తవాన్. సెంగుత్తవాన్కు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఎర్రచేర. సంగమ పరిషత్తులు మొత్తం ఎన్ని జరిగాయి? ఆన్సర్ 3. మొదటి సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది? ఆన్సర్ తిన్మదురై. మొదటి సంగమ పరిషత్తు తిన్మదురైలో జరిగింది. మొదటి సంగమ పరిషత్తుకు అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ అగస్త్యుడు. రెండవ సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది? ఆన్సర్ కపటపురం. రెండవ సంగమ పరిషత్తుకు అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ తోల్కపియర్. తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏది? ఆన్సర్ తోల్కపియం. మూడవ సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది? ఆన్సర్ మదురై. మూడవ సంగమ పరిషత్తుకు అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ నకియార్. తమిళ బైబిల్గా పరిగణించే తిరుకురల్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ తిరువల్లూరు. శిలప్పధికారం అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఇలంగో అడిగల్. మౌర్య వంశ పతనానంతరం మగధ రాజ్యాన్ని పాలించిన రాజవంశం ఏది? ఆన్సర్ శుంగవంశము. షహరాట వంశానికి మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ భూమికుడు. షహరాట వంశంలో అతి ప్రసిద్ధుడు ఎవరు? ఆన్సర్ సహపానుడు. సహపానుడికి సమకాలీనుడైన శాతవాహన చక్రవర్తి ఎవరు? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. కార్తమక వంశం అంతమగుటకు కారణమైన గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. కార్దమక వంశంలో చివరి రాజు ఎవరు? ఆన్సర్ రుద్రసింహుడు. చేది వంశానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ మహామేఘవాహన వంశం. చేర రాజ్యం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది? ఆన్సర్ కేరళ రాష్ట్రం. సింహలంపై దండెత్తిన మొదటి చోళరాజు ఎవరు? ఆన్సర్ కరికాల చోళుడు. 7 సముద్రాల రాజుగా ప్రసిద్ధి చెందిన చోళరాజు ఎవరు? ఆన్సర్ కరికాల చోళుడు. కరికాలుడు ఏ యుద్ధంలో చేర పాండ్య కూటమిని ఓడించాడు? ఆన్సర్ వెన్ని యుద్ధంలో. కరికాలుడు ఏ యుద్ధంలో 9 మంది రాజుల కూటమిని ఓడించాడు? ఆన్సర్ వహైపరందలి యుద్ధంలో. చోళ రాజ్యంలో పత్తి వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన వాణిజ్య కేంద్రం ఏది? ఆన్సర్ ఉరయ్యూర్. కరికాల చోళుడి ముఖ్య నౌకా కేంద్రం ఏది? ఆన్సర్ పుహార్. చేర వంశంలో మొట్టమొదటి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఉదివాంజరెల్. అదిరాజు అనే బిరుదు గల చేర రాజు ఎవరు? ఆన్సర్ నెడుంజరెల్. 7 రాజుల కూటమిని ఓడించిన చేర రాజు ఎవరు? ఆన్సర్ నెడుంజరెల్. నెడుంజరెల్ పూర్తి పేరు ఏమిటి? ఆన్సర్ నెడుంజరెల్ ఆడాన్. హిమయవరంబన్ అనే బిరుదు గల చేర రాజు ఎవరు? ఆన్సర్ నెడుంజరెల్ ఆడాన్.